సునాదస్వరము జూలై 17. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనం. మనము ప్రతిరోజు ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. ఎన్నో విషయాలు మనకు అవసరతలు ఉంటాయి, భయములు, కలవరాలు ఉంటాయి. రాకపోకల్లో కానీ మన పనుల్లో కానీ అన్ని విషయాల్లో మనము దేవుని పైన ఆధారపడుతూ ప్రార్థన చేస్తుంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని చెప్తున్నాడు. భయపడొద్దని ప్రభు మనకు ధైర్యం ఇస్తున్నాడు. మరి మన దేవుడు మన పట్ల శ్రద్ధ వహించే దేవుడు. ఎంతగానో జాగ్రత్తతో మనల్ని చూస్తాడు. మన తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కించాడు. అందుకే మనల్ని భయపడకుండా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే మనం పిచ్చుకల కంటే శ్రేష్ఠులం. మరి ప్రతి విషయంలో మనల్ని కాపాడి రక్షించి మనకు కావలసిన అవస్థలన్నీ కూడా తీర్చే దేవుడు. అందుకే నిత్యం మనం దేవుని పైన ఆధారపడి ధైర్యంతో, విశ్వాసంతో జీవించుదాం. మరి కీర్తనలో 139:16 వచ్చిన రాయబడి ఉంది, మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూశాయి. మరి మన దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మన కొరకు ఆయన గొప్ప తలంపులు కలిగి ఉన్న దేవుడు. అవి లెక్కించాలంటే లెక్కకు మించినవి. మన కొరకు ఉన్నతమైన తలంపులు, గొప్ప తలంపులు కలిగిన దేవుడు కనుక నిత్యం మనం ఆయన్ని ఆశ్రయిస్తూ అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించి లోకంలోకి వచ్చాడు. విలువైన తన రక్తాన్ని కార్చి మనల్ని ఆయన విలువతో కొనుక్కున్నాడు. కాబట్టి మనము, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠాలను, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని దేవుని పట్ల మనము ధైర్యం, విశ్వాసం కలిగి జీవించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈరోజు ఏ భయములున్నా, ఏ కలవరాలైనా, ఎటువంటి అవసరత ఉన్నా కూడా భయపడొద్దు. ఎందుకంటే ఆయన మన తల వెంట్రుకలు కూడా లెక్కించే దేవుడు. మనల్ని పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగా చూస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం. అన్ని భయాలు, కలవరాలు ఆయన చేతికి అప్పగించి ఆయన మన కొరకు చింతించే దేవుడు. మనకు కావలసినవి చూస్తాడని ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు కూడా భయపడకుండా ధైర్యముతో, విశ్వాసంతో జీవించే కృప దయచేయండి దేవా. ఎవరికి అవస్తున్నాయి అన్నీ కూడా తీర్చి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.